పేరు చెప్పడం ఇవన్నీ కూడా అవసరం లేదు కాబట్టి రైట్ సార్, రైట్. ప్రభుత్వానికి కూడా ఒక క్లారిటీ వచ్చింది, ఎవరిని కూడా వదిలే ప్రసక్తి లేదు. మీరు కూడా కొంత ఏమైనా లీగల్ సైడ్ గా దీనిపై దృష్టి పెడతారా? ఇప్పుడు ఇలాంటి యాక్టివిటీస్ ఉన్న పార్టీ దేశానికి రాష్ట్రానికి అవసరమా, కాస్త కైండ్లీ కన్సిడర్ దిస్ అని చెప్పి ఎలక్షన్ కమిషన్ కి పంపించడం, రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్ళటం, మీరంతా కూడా అసెంబ్లీలో దీనిపై ఏదైనా తీర్మానం చేయడం, ఇన్ని యాక్టివిటీస్ ఒక లిస్టు తయారు చేసి ఒకటండి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇన్వెస్టిగేషన్ అవుతుంది, ఇది ఇంకో డైరెక్షన్ లో. ఇప్పుడు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం చంద్రిక గారు, వాళ్ళకిలాగా నియంతృత్వంలో ఉన్నట్టుగా కాదు కదా. వాళ్ళకేంటంటే ఒకసారి అధికారం రాగానే నియంతృత్వం చేశారు, ప్రజలందరూ చూశారు. ప్రజాస్వామ్యంలో మంచి చెడులు రెండు ఉంటాయి. అట్లాగే చట్టంలో కూడా రెమెడీ కూడా చట్టంలో చూపించారు. శిక్ష ప్లస్ శిక్ష పడినాటికి మళ్ళీ ఏ రకంగా రిలీఫ్ వెళ్ళాలి కోర్టుకి అనేది కూడా ఉంటది. అట్లా ప్రజాస్వామ్యం అంటే అది. సో ఇక్కడ వీళ్ళు తెలుసుకోవాల్సిందంటే ఒక రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత ఎట్లా ఉండాలని తెలుసుకోవాలి. ఇలా వాడేదో పిచ్చి పిచ్చి రాత్రులు పిచ్చి పిచ్చి శాస్త్రాలు చేయగానే మనం దాన్ని ఒక పార్టీని మీద ఎరటం అనేది చూద్దాం. అది 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 రావాలి పరాకాష్ఠకు వచ్చిన తర్వాత. నేనంటుంది ఇప్పుడు ఇక్కడ రాసుకొచ్చాడు సాక్షిలో ఏంటిది, ఇందాక శ్రీనివాస్ గారు చెప్పారు, రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా, అసలు నువ్వెక్కడ ఉన్నావు, రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అని చెప్పి నీ పేపర్లో రాపిచ్చే ముందు నువ్వెక్కడ ఉన్నావు చెప్పాలి కదా. అది తెలియదు, జనానికి తెలియదు అనుకుంటారా? ఇలాంటి పిచ్చిరాతలు రాసేదాన్ని ఎవరు నమ్మరండి. నేను అంటే అదే పదే ఎందుకు చెప్తున్నా అంటే దీన్ని నమ్మే పరిస్థితి లేదు వాళ్ళ. సరే నమ్మరు, ప్రజలు నమ్మరండి. మీరు మళ్ళీ చికాకు పెడుతున్నారు కదా, చికాకు ఉండదా? పద్దాక ఇలా ముసురుతో ఇలా తోలుకోమా, లేదా చెవు చుట్టూతో గుయ్యి అని చెప్పి దోమ తిరిగితే చిరాకు ఉండదా? లేదు చంద్ర గారు, ఇవాళ రాష్ట్రంలో ఉండే ప్రజలను కానీ, రాష్ట్రంలో ఉండే ఇండస్ట్రియలిస్టులను కానీ, రాష్ట్రంలో ఉండే వ్యాపార సంస్థలు కానీ నేనేం కోరుతున్నానంటే ఇవాళ ఏబిఎన్ సాక్షిగా మీరు ఈ సాక్షి పేపర్కి ఇచ్చే యాడ్స్ ఆపండి రా బాబు అని పెడుతున్నా. మీరు తేల్చున్నదే ఇవాళ మీరు సాక్షి పేపర్కి యాడ్స్ ఇవ్వటం ద్వారా మీరు ప్రజాస్వామ్యాన్ని రక్షించిన వాళ్ళు అవుతారు, ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని రక్షించిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే పూర్తిగా పోవాలి, ఇది ఉండకూడదు. ఇది కేవలం ఈ యాడ్ల మీద ఆధారపడి వాళ్ళ బతుకుతుంది. మొన్నటిదాకా గవర్నమెంట్ యాడ్లు ఇచ్చుకుని దాన్ని ఏ రకంగా చేశారో తెలుసు మనకి. నేను కోరేది ఒకటే, ప్రజల్ని ఇలాంటి వాటిని మనం ప్రజల నుంచే అరికట్టడం మొదలు పెట్టాలి. ప్రజలు అరికట్టడం మొదలు పెట్టిన తర్వాత రాజకీయ పార్టీగా అసలు ఉంటుందా, దాన్ని డీరిజిగ్రేషన్ చేయమని చెప్పి వెళ్ళాలనేది. అదే నేను అనేది ఆ సైడ్ కూడా లీగల్ గా ఉందా లేదా అనేది చూడండి. ఇన్ని జరుగుతున్నాయి కదా అని అన్నాను అంతే, నేనేం చేసేయమని అనట్లేదు, నాకు అది కాదు. జస్ట్ ఇలాంటి కోణం ఒకటి ఉంటుంది కదా, మీరు లీగల్ సైడ్ అన్నారు కాబట్టి చూడమని అంటున్నాం. సరే ఎనీవేస్ కుట్రలు చేయించండి, రాష్ట్రం బాగుండాలి అంతిమంగా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అదంక్ టెస్టర్ గారు, గురుమూర్తి గారు, డి శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ. ఇది బ్రేక్ఫాస్ట్ న్యూస్ అప్డేట్స్ కొనసాగుతాయి, చూస్తూనే ఉండండి ABN.